ఇదంతా చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ నాయుడు, థ్యాంక్ యూ. మీరు అన్నట్లుగా సమస్య వారి హయాంలోనే వచ్చింది, వారి వల్లే అది పెరిగి పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ అదో సమస్య అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే మార్గంగా ఇక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ నాయుడు. మనం డిస్కస్ చేద్దాం దీంట్లో. ఎందుకంటే ఈ సమస్యకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీ సందర్శన పేరుతో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ సందర్శన, అక్కడ కార్మికులతో వారు వస్తామన్నారు, కలుస్తామన్నారు, మాట్లాడతామన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ విషయం పైన ఏ రోజైనా కార్మికులు నేరుగా కలిసి మాట్లాడారా? ఆ రోజులో బలం, పార్లమెంటు సభ్యుల బలం ఉంది, సో రాజ్యసభలో బలం ఉంది, అనేక బిల్లుల విషయంలో రాజ్యసభలో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత కూడా సపోర్ట్ చేశారు. ఏ రోజైనా గట్టిగా కేంద్రాన్ని స్టీల్ ప్లాంట్ విషయం పైన నిలదీశారా? ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో వైజాగ్కి వచ్చినప్పుడు కూడా దాన్ని అర్థమయ్యి అర్థం కాని రీతిలో మాట్లాడి వదిలేసినటువంటి పరిస్థితి. కార్మికులు ఏమన్నా మర్చిపోయారనుకుంటున్నారా? దాదాపు 11,000 కోట్ల రూపాయల వరకు కేటాయించి ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ను నిలబెట్టారు. ప్రస్తుతం ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటప్పుడు అక్కడ రాజకీయం కాకపోతే మరొకటైంది. ఇక మా నాయుడు చెప్పినట్లుగా షుగర్ ఫ్యాక్టరీ అంశం, గతంలో మీరే అధికారంలో ఉన్నారు, అప్పట్లో దాన్ని ఎందుకు బకాయిలన్నీ చెల్లించి దాన్ని ఒక లైన్లోకి తీసుకొని వచ్చి దాన్ని రన్నింగ్లో బాగా నడుపుతూ ఉంటే ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చింది? ఇక బల్క్ డ్రగ్ విషయంలో కూడా మీరు ఏర్పాటు చేసినప్పుడే ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజల గురించి, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచించి పట్టించుకుని ఉండుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి వారిని కలిసి వారి విన్నపంలాగా వినాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉండేది? నిజంగా మీరు చేస్తుంటే వారు మీకే ఇప్పుడు మీరు వస్తున్న రూట్లో జేజేలు చెప్పేవాళ్ళు కాదు కదా. ఉన్నటువంటి సమస్యని అప్పట్లో మీరే తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించే దానికోసం లేదా ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి మళ్ళీ మీరే డిమాండ్ చేసే దానికి వెళ్తున్నారు. ఏంటో అసలు మరి నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, మాకు సభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని చెప్పి కోర్టు దాకా వెళ్ళారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళేదానికి ఏ హోదా అవసరం లేదు. నిజంగా మీరు ఒక పార్టీ సంబంధించిన అధ్యక్షులు, సరే 11 మంది శాసనసభ్యులు కలిగినటువంటి పార్టీ, సో మీరు వెళ్ళి అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు నిజంగా ఉంటే వారిని వెళ్ళొచ్చు, కలవచ్చు, లేదా ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఉంటే కూడా ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు. కానీ సమస్యలు సృష్టించింది మీ పీరియడ్లోనే. ఇప్పుడు ఒకవేళ హోంమంత్రి అనిత గారు అన్నట్లుగా మీ అక్కడ కాలేజీ కావాలంటే చూడండి, బీపీ కూడా చెక్ చేసుకోరండి అని చెప్పారు. అంటే నిజంగా అంత నిర్మాణాలు పూర్తయి అక్కడ కాలేజీ కూడా ఆసుపత్రి కూడా రన్నింగ్లో ఉంటే ప్రభుత్వం పైన అయినా కూడా వీళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పితే అడిగినా కూడా అర్థం ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా కూడా ప్రస్తుతం యాత్ర పేరుతో రావడం అనేది రాజకీయమే. అయితే అది కూడా ఎలాగా వస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఇన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణానికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు పోలీసుల్ని అధికారికంగా పర్మిషన్ ఎందుకు అడగలేదు, ఎక్కడెక్కడ ఆగుతారు, ఎవరెవరిని కలుస్తారు అనే దానిపైన ఇప్పుడు వరకు క్లారిటీ లేకపోవడం ఏంటనేది అనేక అనుమానాలకి దారితీస్తోంది. గతంలో రెండపాల పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఇటు ఆలస్య యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మళ్ళీ తిరిగి ప్రభుత్వం పైన పోలీసులపైన ఎదురుదాడి చేసి విమర్శలు చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో స్పష్టత రావాలి. మెడికల్ కాలేజీల విషయంలో కూడా వాస్తవాలు వచ్చి అక్కడ ఒప్పుకుంటే బాగుంటుంది తప్ప ఊరికే నిందలు వేసి ఏదో ప్రజాదరణ పొందాలనుకుంటే మాత్రం అది నిజంగా అంత అనుకూలంగా ఉండదు. మంచి చేస్తుంటే మంచి ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు, ఒకవేళ తప్పు జరుగుంటే తప్పు కూడా గుర్తిస్తారు. ఖచ్చితంగా మీరు ఆ విషయంలో కాలేజీల నిర్మాణాలు పూర్తి చేస్తుండి ఈ రోజు కన్నా వాటిని ప్రైవేట్గా అప్పచెప్తుంటే ప్రభుత్వాన్ని తప్పుబట్టే అవకాశం ఉంటుంది. అలా జరగలేదు కాబట్టి వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని రాజకీయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరే ఆలోచించాలి. సో ఇది జగన్ టూర్కు సంబంధించినటువంటి విశ్లేషణ. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఇంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.